జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారా? ఇవాళ రేపు అభ్యర్థుల 7వ జాబితా విడుదలవుతుందన్న ఊహాగానాలకు బ్రేక్ వేశారా? వ్యూహాత్మకంగానే అభ్యర్థుల జాబితాను వాయిదా వేశారా అంటే అవునని సమాధానం వస్తోంది. ఇంతకీ జగన్ మదిలో ఏముంది? అభ్యర్థుల జాబితా విడుదల ఎప్పుడు? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 27న ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏపీలో మొత్తం 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల 7 జాబితా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే 1-2 రోజుల్లో జాబితా విడుదలవుతుందని భావించిన తరుణంలో జగన్ నిర్ణయం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు జగన్ 6 జాబితాలు విడుదల చేశారు. వీటిలో భారీగా మార్పులు చేర్పులు చేశారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. మరికొందరి స్థానాలను మార్చారు. ఈ చర్యలు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి రగిల్చింది. దాంతో పార్టీ మారేందుకు సైతం కొంతమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏడు జాబితాలోనూ చాలా మంది స్థానాలు గల్లంతవుతాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో తిరుగుబాటు తప్పదన్న అంచనాలున్నాయి. దాంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేస్తే దక్కాల్సిన 3 స్థానాల్లో ఒకటి గల్లంతవుతుందని జగన్ భయపడుతున్నారట. అందుకే 7వ జాబితాను పక్కన పెట్టారంటున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. గతంలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ ఓట్లకు గండి కొట్టింది. అప్పుడు తమ అభ్యర్థిని గెలిపించుకున్న టీడీపీ ఈసారి కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగబోతోంది. దాంతో అధికార వైసీపీలో గుబులు మొదలైంది.